రైట్. ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. 60 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగించాలా వద్దా అనే విషయం నేడు తేలనుంది. ప్రమాద సమయంలో సిపేజ్ జోన్ నుంచి 300 మీటర్ల వరకు మట్టి, రాళ్లు, బురద, టీబీఎం శిథిలాలు కూరుకుపోయాయి. 250 మీటర్ల వరకు మట్టి, రాళ్లు, బురద, టీబీఎం శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగించింది. చివరి 40 మీటర్లను క్రిటికల్ జోన్గా సాంకేతిక టీం గుర్తించింది. 40 మీటర్ల నిషేధిత ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది కంచెను ఏర్పాటు చేసింది. నేడు హైదరాబాద్ టెక్నికల్ టీంతో మంత్రులు, అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మిగిలిన 40 మీటర్ల క్రిటికల్ జోన్ రెస్క్యూపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర 60వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 60 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో టన్నెల్లో చిక్కుకుని చనిపోయిన వారి మృతదేహాల్లో 2 మృతదేహాలను ఇప్పటికే బయటికి తీసుకురావడం, మరో 6 మృతదేహాల కోసం కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇది చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో మరియు అధికారులతో కలిసి టన్నెల్ కు సంబంధించినటువంటి టెక్నికల్ టీం సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ముఖ్యంగా ఎక్కడైతే సిబిఐ జోన్ అంటే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 300 మీటర్ల వరకు బురద రాళ్లు పేరుకుపోవడం, దాంట్లో భాగంగా 250 మీటర్ల మేర ఈ బురద రాళ్లు, మట్టి, టీబీఎం శిథిలాల అవశేషాలను కూడా ఇప్పటికే బయటికి తీయడం జరిగింది. మిగిలిన 40 మీటర్ల ప్రాంతాన్ని క్రిటికల్ జోన్ గా గుర్తిస్తూ అది డేంజర్ జోన్ గా పరిగణిస్తూ అక్కడ కంచెను ఏర్పాటు చేస్తూ అక్కడికి ఎవరు వెళ్ళకూడదంటూ కూడా జియోలాజికల్ కు సంబంధించినటువంటి సర్వే టీం చెప్పింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మిగిలినటువంటి 40 మీటర్ల ప్రాంతంలోనే 6 మృతదేహాల అవశేషాలు ఉండవచ్చు అని చెప్పి కూడా అధికారులు పూర్తిస్థాయిలో చెప్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ ఒకవేళ సహాయక చర్యలు చేపట్టాలంటే మరో ప్రమాదం పొంచి ఉందని చెప్పి కూడా జియోలాజికల్, ఎన్జీఆర్ఐ, మిగతా టన్నెల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఈ రోజు జరగబోయే సమీక్షా సమావేశం అంతా కూడా ఈ యొక్క టెక్నికల్ టీం అభిప్రాయాల మేరకు ప్రభుత్వ సూచనలతో అక్కడ రెస్క్యూ కొనసాగించాలా వద్దా అనేది మాత్రం స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తంగా ఒకవేళ స్పష్టత వస్తే అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది, లేదంటే ఇక చనిపోయిన వారికి సంబంధించినటువంటి వారి పేర్లు, వారి ఆధారంగా వారి కుటుంబ సభ్యులను అయితే పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా 60 రోజులు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చివరి దశకు చేరుకోవడం, అధికారులు కూడా దీనిపై క్లారిటీగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.